తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. పండగ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ అమలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉంది ప్రభుత్వం. సాగు లెక్కల నమోదులో అధికార యంత్రాంగం పంటలు సాగు చేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం జనవరి 2వ వారంలోగా లిస్టు రెడీ చేయాలి అని చెప్పి కూడా అధికారులకు తెలపటము. ఇక జనవరి 2వ తారీఖు లోపు కూడా మొత్తం కూడా లిస్టు రెడీ అయి సంక్రాంతికి రైతులందరి ఖాతాలో కూడా జమ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా వ్యవసాయ భూమి సాగు భూమి ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అప్లై అవుతుంది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా అమలు చేయాలంటూ సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రైతు భరోసా గురించి కూడా కీలక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? యారేను ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరిలో ఇప్పుడు రైతు భరోసా వేయాలని నిర్ణయించింది. సో 9 రోజుల్లోనే ఈ భరోసా సంబంధించిన డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖాతాలలో వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటికే 18,000 కోట్లను ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ను దానికి నిర్ణయించారు. ఎకరానికి 6,000 చొప్పున మొత్తం సంవత్సరానికి 12,000 అయితే వేస్తా ఉన్నారు. సో దాదాపు ఇది 9 రోజుల్లోనే దీనికి సంబంధించి మొత్తం కూడా 18,000 కోట్లు రైతుల ఖాతాలలో వేయాలని నిర్ణయం తీసుకో ఉన్నారు. ఇప్పటికే ఏదైతే డిసెంబర్ 29కే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు 2వ తారీఖు అంటే ఈ రోజు వరకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వచ్చే 2-3 రోజులలో నుంచి దాదాపు 9 రోజుల వ్యవధిలోనే రైతు భరోసా మొత్తం కూడా రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. ఇది రైతులందరికీ కూడా పెద్ద ఊరట అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు రైతు భరోసా వస్తుందని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి కానుకగా ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొత్తం దీంట్లో ముఖ్యంగా ఏదైతే పొలము సాగు చేసే వాళ్ళకి సో గతంలో ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించి వెంచర్ భూములు కావచ్చు, ఏదైతే గుట్టలు కావచ్చు, ఇట్లాంటి భూములకు ఇవ్వొద్దని నిర్ణయించారు. సో ఇప్పుడు ఎవరైతే పొలాన్ని సాగు చేస్తున్నారో, ఎవరైతే పంట పొలాలు వేస్తున్నారో సో అది మొత్తం కూడా చూసి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధికారులంతా కూడా చూసి దానికి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చే ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే తరుణంలో సో ఇది వేస్తే గనక ఇంకా కొంచెం బాగుంటది అనే నేపథ్యంలోనే సో ఇప్పుడు తొందరగా వేసే 9 రోజుల్లోనే దీని పూర్తి ప్రక్రియ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. రేణు, ముఖ్యంగా ఇప్పటికే దాదాపు అన్ని అంశాలు కూడా పూర్తి అయిపోయినాయి, డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి. సో కలెక్టర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు అకౌంట్ లో అంటే రైతుల అకౌంట్ లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అమూల్య, రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కూడా పూర్తిగా కూడా ఇప్పటికే కూడా అన్ని అంటే నగదు కానీ అన్ని కానీ పూర్తి అయిపోయాయి. ఎవరెవరికి ఎంత నగదు ఏంటి అన్నది అంతా కూడా డిసైడ్ అయిపోయింది. కేవలం ఆదేశాలు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు సంక్రాంతి లోపు కూడా రైతుల ఖాతాల్లోనైతే ఈ నగదు జమ కానున్నట్లు అర్థమవుతుంది.